హలో పోలీస్, ఏంటి ఇంటికొచ్చావా? నీ కోసం నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. చా, ఏంటి సౌండ్ ఇంకా తగ్గలేదు? మీ వాళ్ళతో మాట్లాడావా లేదా? మాట్లాడుంటే ఈ పాటికే భయంతో సిటీ వదిలేసి పారిపోయి ఉంటాం అనుకున్నా. చెప్పా కదా జేడి, నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావని. మా ముగ్గురులో ఒకరిని చంపితే మా ఇద్దరికి భయం వస్తుందని ఎలా అనుకున్నావు? వచ్చి లొంగిపోతానని ఎలా అనుకున్నావు? భయపడ్డావు కాబట్టే కదరా నా ఇంటి నుంచి నీ మనుషులతో సహా పారిపోయావు. నా ఇంటికి నేను లేనప్పుడొస్తే నేను భయపడతానని ఎలా అనుకున్నావురా? నేనేంట్రా, నా ఇంట్లో ఉన్న ఏ ఆడపిల్లైనా నీకు లొంగిందా? మా వదిన నిన్ను తరిమి తరిమి కొట్టింది, అది నా కుటుంబం అంటే. నీలా భయపడేవాణ్ణి చూసి నేను ఊరొదులెందుకు పారిపోతాను? జడే అరోకో, నేను లేనప్పుడు నువ్వు నా ఇంటికొచ్చావు, కానీ నేను నువ్వున్నప్పుడే నీ ఇంటికొస్తాను. నేనేంటో నీకు చూపిస్తాను. పోలీసోడి ఫ్యామిలీ జోలికొస్తే ఏమవుతుందో నేను నీకు చూపిస్తాను రా. ఇప్పుడిది నా పర్సనల్ అవినాష్. సీ యు సూన్. సాధు సార్కి ఫోన్ చేసి అవినాష్ కార్తీక్ అరెస్ట్ వారెంట్కి పర్మిషన్ అడుగు దాత్రి. జై హింద్ జేడి. ఇప్పుడే కమిషనర్ గారు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అవినాష్ వాళ్ళు ఇంటికి వచ్చారంట కదా? అవును సార్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మరి వాళ్ళ దగ్గరున్న మీ ఫొటోస్? వాటి గురించి మాకు ఏ భయమూ లేదు సార్. ఫోన్ ఆల్రెడీ పోయింది. ఇంకా ఇంట్లో ప్రింట్ చేసిన పోస్టర్ సంగతి మేం చూసుకుంటాం. కానీ మీరెవరో వాడికి తెలుసు కదా? తెలుసు సార్, కానీ ఇవాళ వాడు చేసిన దానికి మేం భయపడి ఆగిపోతే వాడు భయపెడుతూనే ఉంటాడు సార్. ఓకే, రమ్య వాళ్ళతో మాట్లాడి కౌశికి దగ్గర స్టేట్మెంట్ తీసుకోమని చెప్తాను. రేపు మార్నింగ్ మీరు వెళ్ళి ఆ అవినాష్ని కార్తీక్ని అరెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. రాయుడు చాలా దుర్మార్గుడు జేడి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వాడు వాడి కొడుకు ఇన్ని దుర్మార్గాలు చేసినా ఒక్క కేసు కూడా స్టేషన్ వరకు రాలేదు, ఒక్కరి స్టోరీ కూడా మీడియా వరకు వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకో వాడెంత పవర్ఫుల్లో. అంతెందుకు, సుమని చంపింది రాయుడు కొడుకు అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఏ మీడియాలోనూ రాలేదు, రాదు కూడా. కౌశిక్కి కంప్లైంట్ ఇచ్చిందని తెలిసినా, నువ్వు అరెస్ట్ చేయడానికి వెళ్తున్నావని తెలిసినా వాడు చూస్తూ ఊరుకోడు. ఓకే సార్, రేపటితో ఆ అవినాష్ చాప్టర్ని క్లోజ్ చేసేస్తాం. ఒక్కసారి వాణ్ణి కస్టడీలోకి తీసుకుంటే చేసిన ప్రతి క్రైమ్ని కన్ఫెస్ చేపిస్తాం సార్. ఓకే, మార్నింగ్ అరెస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఓకే సార్. జై హింద్. రేపు వాడి చేతికి బేడీలు వేసి స్టేషన్కి లాక్కెళ్లడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను దాత్రి. ఆడపిల్లలంటే ఆట బొమ్మ అనుకునేవాడికి గట్టి గుణపాఠం చెప్పాలి.